అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు వచ్చేసి మీరు ఆ సెకండ్ పార్ట్ చూస్తున్నారు. ఇదిగో ఎదురుగుండా కనిపిస్తుంది గృహ. అది కొండ. ఆ కొండ అంతా గృహలతో నిండిపోయింది అన్నమాట. ఈ వీడియో ఫోటో చేయడానికి ఎంత కష్టపడ్డానండి. చాలా దగ్గర వీళ్ళ దగ్గర పర్మిషన్లు తీసుకుని ఆ తర్వాత మీకు పెట్టడానికి కొంతవరకు అయితే చూపించగలిగాను. సో నేను ఫస్ట్ కొండ ఎక్కాను. కొండపై నుంచి మీరు చూస్తే ఎక్కడో నేచర్ చూడండి ఎంత అందంగా ఉందో. కొంచెం దూరంగా వెళ్తే హిమాలయాలు వచ్చేస్తాయి అన్నమాట. అలాగా అంత అందమైన ప్రకృతి అసలు. కాకపోతే గోపురతో మాత్రమే తీయగలమండి ఇక్కడ. లోపల కెమెరా పట్టుకుని నడిస్తే మాత్రం వల్ల కాదు. ఇంకో విషయం ఏంటంటే కొన్ని ఏరియాలో మనం తీనేవారు, కొన్ని ఏరియాలో కెమెరా పట్టుకుని మనం నడవలేం. అలా ఉంటుందన్నమాట. కానీ చూడండి నేచర్ అయితే ఎంత బాగుందో అసలు. ఈ ఏరియాలో అంతే దేవుళ్ళందరూ మంచి నేచరు కొండ ప్రదేశాలు ఇక్కడే ఉంటారంట వాళ్ళ ఉద్దేశంలో. సో వీళ్ళందరూ చేసింది ఇక్కడే. సో వాళ్ళు డిస్ట్రాక్షను ఇవన్నీ చేసినా కూడా ఎంత ఇలాగ నిలబడ్డానికి కారణం ఇది. చూడండి ఎవరైనా ఈ గుడిని కనిపెట్టాలంటే ఇంపాసిబుల్ నియర్లీ. ఇదిగో చూడండి ఇప్పుడే తలుపులు అయితే ఉన్నాయి కానీ ఇదివరకు అయితే లేవు. అదిగోండి కెమెరాలు పట్టు తీయకూడదని చెప్పారు. నేను గోప్రో అడిగానండి, అడిగి పర్మిషన్ అడిగే తీస్తున్నాను. అది వాళ్ళు కూడా చెప్పారు నువ్వు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ వెళ్ళి అలా వచ్చేసి అలా చేసేటట్టయితే ఓకే అన్నారు. సో అలాగే నేను తీస్తున్నాను. ఇదిగోండి అక్కడ ఉన్న ఈ ఈ శిలాజాలన్నీ ఎక్కడ ఇవి డిస్ట్రాయ్ అయినాయండి. కారణం ఏంటంటే ఆ టైంలో ఉన్న వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారన్నమాట ఈ సివిలైజేషన్ని. అదిగోండి అక్కడ ఉన్న ఆ విగ్రహాలు ఇవన్నిటిని ఆ టైంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళే డిస్ట్రాయ్ చేశారండి. వాళ్ళే చెప్తున్నారు మేమే డిస్ట్రాయ్ చేస్తాం, మాకు తెలియకుండా ఆ టైంలో మాకు దీని వాల్యూ తెలియదు. ఆయన పేరు చెప్పడం ఎందుకు కానీ ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన చెప్పినట్టుగానే డిస్ట్రాయ్ చేశామని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. సో ఇదిగోండి వాళ్ళ పైన చెక్కి ఉన్న ఆధారాలు అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. ఒక్కొక్కరంటే వాళ్ళ లోపలికి వచ్చి ఇలా చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఇదివరకు పక్కన రాయి ద్రొల్లిచ్చేవారంట. ఇప్పుడు ఆ రాయి దొల్లించడం వల్ల ఏమైందంటే లోపల ఉన్నాయని తెలియదు. సో ఎవరైనా వచ్చినా ఈ ఉన్న ఇవి మాత్రం డిస్ట్రాయ్ చేయగలిగారు కానీ లోపలికి వెళ్ళకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు దారి లోపలికి వెళ్ళడం ఎలాగో అని. ఆ లోపలికి వెళ్ళే దారే ఈరోజు మనం చూస్తామండి, మామూలు విషయం కాదు కదా. అబ్బా ఏమైనా ఉందండి అసలు బయట. ఇదిగోండి ఇది ఇందాక మీకు అన్నీ చూపించి అదిగోండి నేను కెమెరాతో ఫోటో తీస్తున్నాను. కెమెరాతో ఫోన్తో తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు వచ్చేసి ఫోన్తో కూడా తీయొద్దని చెప్పేసి చిన్నపిల్లలు చెప్పాడు నాకు. తీయకూడదు వాళ్ళు మళ్ళీ డిలీట్ చేసేస్తారంటే ఓకే ఇంకా గోప్రోని తెద్దామని. ఎందుకంటే నేను గోప్రో చూడలేనండి, ఏం తీస్తుందో ఎలా తీస్తుందో చూడలేను. నా షోల్డర్ మీద పెట్టుకుని అలా నడుస్తుంది తప్ప తీయలేను అన్నమాట. ఒకవేళ నేను చేతితో పట్టుకున్నానంటే వెంటనే డిలీట్ చేసేస్తారు. సో నేను మ్యాక్సిమం కవర్ చేయగలిగాను. గోప్రో నిజంగా చాలా యూస్ఫుల్ అయింది ఈ టైంలో. నేను వాళ్ళకి చూపించాను కూడా అండి. మీరు అనుకోవచ్చు మీరు చాటుకుండా తీసేవని, చాటుకుండా ఏం తీయలేదండి. వాళ్ళ కల్చర్ను కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు, చాలా మామూలుగా తీశాను. సో నేను మీకు చూపించదగిన మాత్రమే చూపించగలుగుతున్నాను. మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ డిలీట్ చేశారండి. ఇదిగోండి ఇక్కడ ఉన్న వెనకాల ఇవి కూడా అన్నమాట, ఇవన్నీ బయట ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి అయితే దారి తెలియదు, బయట ఉన్న వీటికి మాత్రం దారి తెలుస్తుంది. మీరు ఒకటి గమనిస్తే ఆ చెయ్య మోకాల దాకా ఉంటుందండి. మీరు ఇదివరకు బ్యాక్ ఫుటేజ్లో ఒకసారి చూడండి, ఈ విగ్రహం గురించి కొంచెం క్లియర్గా చూపించుంటారు. ఎందుకంటే గోప్రో కదా చూపించలేకపోయాను. అయితే ఆ మోకాల దాకా ఉంటుందంట. అంటే ఆ టైంలో ఉన్న వాళ్ళు తయారు చేసిన విగ్రహం అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. మోకాళ్ళ దాకా చెయ్యి ఉంటాం అంటే ఏ టైం అండి, నాకు తెలియదు ఆ విషయం, మీరే చెప్పండి. ఎందుకంటే ఆ టైంలో ఆయనే లేరని చెప్పేసి నా ఉద్దేశం. కానీ ఏమో వాళ్ళ టైంలో మనకి తెలియదు కదా. ఆ టైంలో ఉన్న వాళ్ళకి అంత మోకాల దాకా చేయి ఉండేదంట. మరి ఏమో వాళ్ళు చెప్పే గైడ్ అయితే చెప్పింది. ఆ లెఫ్ట్ రైట్ ఉన్న విగ్రహాలు అయితేనేమో గోప్రోలు అవ్వలేదండి. నేను ఆ టైంలో తీస్తున్నాను అనుకున్నాను కానీ తీయలేకపోయాను. అదిగోండి గృహ. ఇక్కడున్న ఈ విగ్రహాలు మొత్తం డిస్ట్రాయ్ చేశారండి. నేను అవి చూపించలేను కూడా, ఎందుకంటే చెప్పారు వాళ్ళ కల్చర్ వాళ్ళు ఇప్పటిదాకా మనం తీనిచ్చారంటే అదే గ్రేట్. సో నేను పైకి చూపించట్లేదు. ఆ లెఫ్ట్ రైట్ ఉన్న విగ్రహాలు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి అన్నమాట. మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి, అసలు ఏం మిగలలేదు. ఏదో చిన్నగా ఏదో మిగిలే అంతే, అటు ఇటు, దానికి మించి ఏం లేదు. సో అవి చూస్తా వెళ్తాం అన్నమాట. ఆ టైంలో ఉన్న ఆ ల్యాండ్ మీద కూడా ఏమి డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే ఆ విగ్రహాలు ఎలా అలా ఉంటాయి అన్నమాట. దీన్ని మనకి ఒకవేళ అంటే మళ్ళీ వీళ్ళు తయారు చేసి పెట్టిన వేరే ప్లేసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి దిగొచ్చు. కాకపోతే వాళ్ళు ఇంకా తయారు చేసి పెట్టింది మనం ఏం చూస్తామండి, అంటే మన పూర్వీకులు తయారు చేసిందో చూడాలి. ఇక్కడికి అప్పుడు ఇండియన్స్ వచ్చారంట. ఇండియన్స్ ద్వారా చాలా వరకు అయ్యాయంట. వాళ్ళే చెప్తున్నారు ఇండియా నుంచి కూడా గ్రంథాలు ఒక అతను తీసుకొచ్చారంటండి.
అతని పేరు నాకు తెలియదు, నిజంగా మర్చిపోయాను. ఒక అతను ఇండియా నుంచి గ్రంథాలు తీసుకొచ్చాడంటే మీరు ఒకసారి గూగుల్ చెక్ చేస్తే తెలుస్తుంది. అతని దగ్గర నుంచే చైనీస్ సివిలైజేషన్ చాలా మార్పులు చెందిందంట. ఇది ఒక పిట్ మాట. అందులో లోపలికంతా వాటర్ ఉంది. అది హోలీ వాటర్ కింద భావిస్తారు వాళ్ళు. అదేమంటారంటే ఆ ఆరిజిన్ ఇది కాదంట. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికీ తెలియదంట. సో దాన్ని కెలకుండా అలా పెట్టేస్తారు. అదిగోండి మీరు కొంచెం కనిపిస్తూ ఉంటాయి అవతలైపు ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఆ టైంలో వచ్చిన వాళ్ళు అంతా డిస్ట్రాయ్ చేశారు. సో నమస్కారం పెట్టాలి, అదే మనం అదే నాకు వాళ్ళ కల్చర్ తెలీదు. సో ఆవిడ ఏం చేస్తుందో నేను అదే ఫాలో అవుతున్నాను అనమాట. వెనకాల ఫాలో అయితే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఈ తావిజం గురించి వాళ్ళకే బాగా తెలుస్తుంది. సో వాళ్ళకి తెలిసింది బట్టి వాళ్ళు ఫాలో అవుతూ మంచిది మనకి. సో తను చెప్పిన చోట్ల మన ఫోటోలు తీయాలనుకున్నది తీశాను, లేని చోట్ల లేదు. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడి నుంచి డిస్ట్రాయ్ అవ్వలేదు. కారణం ఏంటంటే ఇది గృహల లోపల మాట. ఎవరికీ తెలియదు గృహల లోపల ఒక స్వరంగం ఉందని. ఆ స్వరంగాల్లో మెట్లు ఎట్టి పైకి ఎక్కొచ్చు అని చెప్పేసి ఎవరికీ తెలియదు మాట. చూసారా? ఇప్పుడు మీరు చెప్పండి, కెమెరా పట్టుకుని ఎలాగెక్కుతారండి? ఒంటగా సన్నటి నాతో నుంచోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అది ఎత్తున్నాయంటే ఒక్కొక్క మెట్టు మామూలు కాదు అసలు. చాలా ఎత్తున్నాయి మెట్లు వచ్చేసి. ఇంకా ఆ టైంలో మెట్లేమో స్లిప్పరీగా కూడా ఉన్నాయండి. ఎందుకంటే దాని మీద ఏం కోటింగ్ ఉండదు కదా, కొండ మీద చెక్కు పెట్టేసింది. ఇక్కడి నుంచి చూసేవారంటండి బయటికి ఎవరన్నా వస్తున్నారా అది ఇది అని చెప్పేసి. వస్తే వెంటనే రాళ్ళు దిమ్మరిచ్చేసి అది మూసేవారంట ఆ గదిని. సో లోపలికి ఎవరు వచ్చేవారు కాదు. దానివల్ల మాత్రమే ఈ లోపల మాత్రం ఎవరికి డిస్ట్రాయ్ అవ్వలేదు. కారణాలు ఇవి పక్కన ఉన్నాయి చూడండి. అంతే గోపురాలు కనబట్టలేదండి, బాగా లైటింగ్ వచ్చేస్తుంది లోపలికి. సో అది కిటికీలు బట్ ఆ కిటికీలు లాంటి దాంట్లోంచి చూసి బయటికి ఓకే ఎవరన్నా వస్తున్నారా, డిస్ట్రాక్షన్కి ఎవరన్నా వస్తున్నారా అంటే చూస్తే ఎవరన్నా వస్తారంటే వెంటనే మూసేవారు అనమాట. ఇదిగోండి అసలు చూసారా, అది పక్కన గ్రిల్ ఉండేది కదా ఇదివరకు. సీరకు ఇక్కడికి వచ్చినా రావడానికి అర్థమైంది కదా ఎవరికి, మనుషులు గ్రిల్ ఉండేది కదా, ఏ ఉండేది కాదు. సో చాలా కష్టం మాట పైకి ఎక్కడం కూడా. అది మెట్లు చూసారా ఎలా ఉన్నాయో. ఆ టైంలో కొండ మీద చెక్కి పెట్టిన మెట్లు మాట ఇవి. ఆ టైంలో ఉన్నవి. ఇక గీతలు చూసారా, అవి ఏంటంటే చెక్కి తర్వాత గీతల మాట. చూసారా, ఆ గ్రిల్ ఉండేది కదా ఇదివరకు. మామూలుగా ఇలాగ నడుచుకుంటూ ఎక్కేవారు. కాకపోతే టూరిజం కోసం గ్రిల్ పెట్టారు. ఎందుకంటే చాలామంది టూరిజంకి వచ్చినప్పుడు పడిపోయారంట పైనుంచి, కళ్ళు తిరిగి పడిపోవటం. ఇంకా అంటే మళ్ళీ గ్రిల్లు లేని చోట నడవడం అంటే మామూలుగా ఉండదు కదండి. ఆ టైంలో వాళ్ళ మంక్స్ అంటే వాళ్ళైతే ట్రైన్ అయ్యారు, మనకు అలా లేదు కదా. సో ఆ గ్రిల్ అంతా పెట్టారనమాట. ఈ వీడియో అయితే కొంచెం లాంగ్ ఉంటుందండి, కొంచెం ఓపికగా చూడండి. ఎందుకంటే ఇలాంటి వీడియో మీకు దొరకదు. చైనా ఎలాంటి ప్రకృతి పరంగా వాళ్ళు చేసింది మనకి దొరకదు. ఇక్కడ ఏంటంటే మనం వెయిట్ చేయాలి. పైన ఎవరన్నా అది చూసే గదులు మీరు ఒక్కటి గమనించండి, అవి చాలా చిన్నగా ఉన్నాయి, కిందకు ఉన్నాయి. మీరు అది గమనించారా? అంటే ఆ టైంలో ఉన్న జనాలకి అది కరెక్ట్ అన్నమాట. సో అంటే అంత పొట్టిగా ఉండేవాళ్ళు అన్నమాట చైనీస్ వాళ్ళు ఇదివరకు. ఇప్పుడైతే ఎదిగిపోయారు అంత హైటు, ఇప్పుడు అంత పొట్టిగా ఉండేవారు. ఇవన్నీ విగ్రహాలన్నీ ఆ టైంలో విగ్రహాలే అన్నమాట ఇవన్నీ. అమ్మ ఒంగుని వెళ్ళాల్సి వస్తుందండి. ఎంత మాత్రం ఉండేవాళ్ళు. అందుకే ఆ చైనీస్ వాళ్ళకి ఆ పేరు ఉండేది, అలా పొట్టిగా ఉండారని చెప్పేసి. చూసారా, ఇంకేం లేదన్నమాట. అది ఎండింగ్, ఇది ఎండ్ అయితే ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఒకదానితో ఒకటి వెళ్ళని అడుగుతున్నాను అనమాట. అక్కడ ఏయో రాసి పెట్టారు. అవి చూసారు. కొంత అయితే వైట్ లాగా ఏదో పామేసి, అది పెయింట్ కాదండో, అది కూడా ఏదో సెమ్ లాంటిది, ఏదో వైట్ లాగా ఫామ్ అయిందంట అంతే. వాళ్ళు చేసిన దాని మీద ఏదో పామేరు అంతే. కానీ వీళ్ళ గీంట్లు ఏమీ రానివారు అక్కడ. సో ఇదివరకు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది గిటకలు కూడా ఏమీ లేవండి. అవి కంతలు అంతే, చిన్న కంతలు పెట్టారు. అంటే వాళ్ళ పూజకు సంబంధించినవి అవి ఇవి పెట్టడానికి తప్ప ఏమి ఉండదు. ఆ ల్యాండ్ చూసారా ఎంత క్లియర్గా ఉందో, మొత్తం అంతా చెక్కి పెట్టింది మాట. నేను గోప్రోతో తీస్తున్నాను కాబట్టి ఏమనుకోకండి, ఎందుకంటే మ్యాక్సిమం కవర్ అవ్వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక్కసారి చేత్తో పట్టుకున్నానంటే వెంటనే ఆపిచ్చేస్తారండి. అమ్మ నేను ఒంగుని ఉన్నప్పుడు కరెక్ట్గా ఆపేసారు వీళ్ళు. ఆ పైనుంచి వచ్చే వాళ్ళందరూ కిందకి రావాలన్నమాట. వచ్చిన తర్వాత మాత్రమే మనం లోపలికి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఒకే రూట్ ఉంటుంది, వన్ మ్యాన్ వేలాగా. ఇప్పుడు ఏంటంటే పైనుంచి వచ్చేవాళ్ళు కిందకు వచ్చిన తర్వాత కింద ఉన్న వాళ్ళు పైకి ఎక్కాలి. అలా తప్ప ఒకళ్ళే ఒకేసారి లోపలికి వెళ్ళడానికి ఉండదు. ఎందుకంటే ప్రతిసారి ఈ గుళ్ళోకి వచ్చి పూజించేవారు ఒక్క అతనే వచ్చి పూజించేవాడు అంటే ఎన్నిటిని. ఒక మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కల్లా పూజించేసి వెళ్ళిపోయేవాడు అనమాట. అలాగ పక్కనున్న మంక్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంటంటే ఇది ఏమంటారు టైమింగ్స్ మాట. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళు, నీ తర్వాత నేను వెళ్తాను అలా అని చెప్పేసి ఒక రోజు ఒక అతను, ఇంకో రోజు ఇంకో అతను అలా వెళ్ళేవారు అనమాట. ఆ రోజులకు సంబంధించే పేర్లు కూడా ఉండేమాట వాళ్ళకి. సో ఇక్కడ ఈ ట్రైబ్ వాళ్ళు ఇండియన్స్ అంటే చాలా గౌరవిస్తారండి, మామూలు గౌరవం కాదు, బాగా గౌరవిస్తారు. అందుకే నేను వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు ఒక విషయం వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఇక్కడికి ఫారినర్లు ఎవరు రాలేదని చెప్పారండి.
నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే ఇంత ఎలా ఉంటే ప్లేస్‌లకి ఫారినర్‌లు ఎందుకు రారంటే, ఇది ఫారినర్స్‌కి తెలీదండి. అంటే మనం వచ్చినప్పుడు ఏంటంటే షాంఘై, బీజింగ్, గాంగ్‌జో ఇలాంటి ప్లేస్‌లు వెళ్తాం తప్ప, మనకి ఇలాంటి ఏరియాలు గుర్తుండవు, తెలియవు, అసలు ఎవరికీ తెలీదన్నమాట. ఎవరు చెప్పరు కూడా. ఎందుకంటే వాళ్ళకి ట్రే ఇంకో విషయం ఏంటంటే చైనీస్ గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే మనం కూడా ఇదంతా మన ట్రెడిషన్ నుంచి వచ్చినా గానీ వాళ్ళు మనం నేర్చుకోకూడదు అనుకుంటారంట. నిజంగా అండి. చూడండి అమ్మ బాబోయ్! ఏమి ఎక్కుతామండి బాబు, నేను పాక్కుంటా ఎక్కుతున్నానండి పైకి. అసలు ఎంత అంటే ఎవరికన్నా దీన్నేమో ఏదో ఫోబియా అంటారండి. అదే బాగా ఇరుకు ప్లేస్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి ఫోబియా ఉన్నవాళ్ళు లోపలికి రాకూడదండి. చాలా ఇరుగ్గా ఉంటదండి. అదిగోండి నేను ఎలా ఎక్కుతున్నానో చూడండి. మామూలు అడ్వెంచర్ కాదు ఇది అసలు. ఏదో పురాతన కాలంలో నిధి నిక్షేపాలకి ఎదుగుతాకి వెళ్తారు చూడండి, అలా మాట. పాక్కుంటా ఎక్కాలి. అసలు ఎంత కష్టం అంటే మీకు ఇంకో విషయం తెలియదండి. కిందకు చూస్తే వెనకాల నుంచి అమ్మో మామూలుగా లేదు అసలు. సో ఎంతో కష్టపడి పైకి వచ్చాం. ఏంటి తగ మెరిసిపోతున్నాయి లైట్లో, పై లోపల లైట్లు అనుకుంటున్నారేమో. అవి అంటే ఇవి ఏమంటారు, ప్రముదులు. అంటే వెలిగిస్తారు చూడండి, జ్యోతులు మాట. చూసారా, వామ్మో ఇలాంటి అడ్వెంచర్ ఏంటండి అయ్య బాబోయ్. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఈ పక్కన ఇది గ్రిల్ లేదని అనుకోండి, అసలు ఎలా ఎక్కుతారండి జనాలు అసలు. నిజంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫారినర్స్కి వాళ్ళ కల్చర్ అంటే మన కల్చర్ మనకు చూపించడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు అంత అన్నమాట. వాళ్ళ కల్చర్ని దాచుకోవాలి అనుకుంటారంట వాళ్ళు. నిజంగా చెప్తున్నారండి, కల్చర్ని దాచుకోవాలి అనుకుంటారంట. ఆ పైన కెమెరా ఉందండి, ఆ కెమెరా వాడు ఏంటంటే మనం ఇప్పుడు ఏమన్నా మామూలు కెమెరా చేతిలో పట్టుకుని తిరిగాం అనుకోండి, వెంటనే ఆపేసి బాబు నాన్న నీ ఫుటేజ్ నా కిందకి రాగానే డిలీట్ చేయి నాన్న అని చెప్తాడనమాట. సో మన గోప్రో చాలా ఉపయోగపడింది ఇక్కడ తీయడానికి లోపల మాత్రం. నిజంగా ఈసారి ఫస్ట్ టైం అమ్మ చూసారా, నేను అసలు ఎటు వెళ్తున్నానో కూడా అర్థమవుతలేదండి. అంటే పైకి ఎక్కుతున్నాను కిందకి దిగుతున్నాను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నాకు నా పరిస్థితి. అసలు ఎటు వెళ్తున్నాను కూడా అర్థం కావట్లేదు. సో దానివల్ల ఏంటంటే లోపలికి వచ్చి డిస్ట్రాయ్ చేసే అంత సీన్ ఉండదు. ఎవరైనా తెలియనోడు లోపలికి వచ్చాడనుకోండి, నాటి పరిస్థితి కూడా తెలియదు. ఇప్పుడంటే ఏదో చిన్న లైట్లు కనబడుతున్నాయి, అక్కడక్కడ దీపాలు ఎక్కున్నారు, కొంతమంది జనాలు ఉన్నారు. మీరే ఎక్స్పెక్ట్ చేయని ఒకే ఒక వ్యక్తి వచ్చి ఇవన్నీ చూసుకుంటే వెళ్తాంటే ఎంత దడగా ఉంటుంది. నేనైతే నా వల్ల కాదండి బాబు. ఇదివరకు అసలు చిన్నప్పుడు అయితే నేను ఒక బెడ్ మీద పడుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడిని, అంత అలా ఉండేది. నాలాంటి వాడు ఎలాంటి ప్లేసులు రావాలంటే అసాధ్యం. కానీ చూసారా, నేను నడుస్తుంటే ఎంతో కష్టపడి నడవాలండి బాబు. ఎందుకంటే ఆ మెట్టు నా షూ అంత పొడవు కూడా లేదండి, మీరు గమనించారో లేదో. ఏంటంటే అలాగా పట్టుకుని నడవాలి, ఇంక తప్పదు, లేదంటే జర్రని జారిపడతాం కిందకి. అమ్మా అసలు ఎంతసేపు అండి బాబు. మీకు చాలా కట్ చేసి చూపించాను, కానీ నేను మాత్రం మీకు క్లియర్గా చెప్పేది ఒకటేనండి. ఈ ఫుటేజ్ నేను తీసింది 3.5 గంటలండి. ఆ 3.5 గంటలో కట్ చేసి వాళ్ళు తీసినవి కొన్ని, ఇంకా నేను కట్ చేసినవి కొన్ని, ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు వచ్చిన ఈ ఫుటేజ్ మాత్రం 21 మినిట్స్ 22 మినిట్స్ మ్యాక్సిమం తీయగలిగా అనమాట. ఎందుకంటే దీనికంతా ఇంకా కట్ చేయడం ఇంకా నా వల్ల కాదండి అసలు. అమ్మ బాబోయ్, అసలు ఏం అడ్వెంచర్ అండి. నేను నిజంగా ఏదో నిధి కనుక్కుంటా వెళ్తున్నట్టు ఉంది. కానీ ఒక్కసారి ఎవరన్నా వచ్చి ఇలాంటి ప్లేసులు చూడాలంటే మాత్రం అస్సలు మిస్ కాకండి. నిజంగా చెప్తాను, అస్సలు మిస్ కాకండి. మీరు వచ్చి చూడాలి, చైనాకు వస్తే మాత్రం ఈ ప్లేసులు అస్సలు మిస్ కాకండి. నేను చూపించే ప్లేసులు ఇప్పుడు దాకా ఏ ఫారినర్ ఎవరో చూపించింది కాదు. ఎందుకంటే ఇవి అంత ఫేమస్ కాదు. ఇవి అంత ఫేమస్ అయ్యే స్థితిలో ఉన్నా కానీ ఫేమస్ కాదు. ఎందుకంటే అనుకుంటారు గుడి ఉందా అక్కడంటే, గుడి ఉందా, ఓకే లోయాంగ్ వెళ్ళిపోదాం అనుకుంటా అంతే తప్ప ఇలాంటి ప్లేస్లు ఎవరికి తెలియదు. లోపల ఇప్పుడిప్పుడే లైట్లు గీట్లు అన్నీ పెట్టారు, లేదంటే అసలు ఏం కనిపించదు ఇంకా లోపలికి వెళ్తే. చూసారా, ఇక్కడ దండం పెట్టుకోవడం ఎక్కడ పడితే ఏ గుడి ఉంటుందో అర్థమవుతలేదు, అసలు ఏంటో కూడా అర్థమవుతలేదు. కానీ పేర్లు మాత్రం ఇండియన్ పేర్లు ఉన్నాయండి, చాలా వరకు ఇండియన్ పేర్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ అదేంటి ఆ పేర్లు నేను ఇప్పుడు చెప్పకూడదు, అది ఏంటి వీడియోలో మాత్రం చెప్పకూడదు, అది వాళ్ళ రూలు. సో నేను అది పాటిస్తాను, ఎందుకంటే నాకు వాళ్ళు వీడియో పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళ రూల్ కూడా పాటిస్తాను అనమాట. సో ఇదిగోండి ఇక్కడ కూడా ఉదయం అనమాట. కానీ ఈ ఫ్యామిలీ మాత్రం ఇది తావిజంని బుద్ధిజంని చాలా బాగా నమ్మే ఫ్యామిలీ మాట. నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ తన కొడుకు మాట, తను బుద్ధిజాన్ని బాగా నమ్ముతారు. సో కనిపించినాక మోకాళ్ళ మీద నుంచి 3 సార్లు వంగి దండం పెడతారన్నమాట. ఇదేమో చిన్నపిల్లలు అందరూ చేయాలన్నమాట. చేస్తే అప్పుడు అదిగోండి ఇలాంటి ఏరియాల నుంచి కింద చూస్తారన్నమాట. కింద చూసి అప్పుడు మనం ఎవరన్నా వస్తున్నారా అటాక్ అది ఇది అని చెప్పేసి ఇదిగోండి ఈ ఏరియా ప్రొహిబిటెడ్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఈ ఏరియాలో వెళ్తే ఇంకా ఏవో వింత చాలా ఉంటాయంట, కానీ మనం ప్రొహిబిటెడ్. ఇదేంటిది ఓరి దేవుడో, ఒక్కసారి చూడండి అసలు నేను ఎటు వెళ్తున్నాను నిజంగా చెప్పండి. ఎవరైనా నిధి నిక్షేపాలు దాచాలంటే దీనికన్నా మంచి ప్లేసే ఉంది. కానీ వాళ్ళు దాచింది ఏంటో తెలుసా,
ఇదండి. ఈ వాళ్ళ కల్చర్‌ని దాశారండి. వాళ్ళ ఉద్దేశం ఇదే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము దాచిన నిధి మా కల్చర్. వాళ్ళు చాలా గౌరవంగా చెప్పుకుంటున్నారండి. మనకు కూడా ఇలాంటి చాలా కట్టడాలు ఉంటాయండి. ఇప్పుడు కూడా ఉంటాయి. కాకపోతే ఇంకా బయటికి పడలేదు అనుకుంటున్నాను నేనైతే. కానీ ఇండియాలో ఇలాంటి కట్టడాలు ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి. ఈసారి నెక్స్ట్ ఇయర్ నేను ఇండియాకి వద్దాం అనుకుంటున్నాను. రావటం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవే చూస్తాను నేను. ఈ జర్నీ మాత్రం మీరు నడిచినట్టు ఉంటుందండి ఇది నిజంగా చెప్పాలంటే. చూసారా అంత వామ్మో ఇది ఎంత ఎత్తుందయ్యా బాబు. వీళ్ళు చూసారా అమ్మా దేవుడా. ఇప్పుడు పైకి ఎక్కేసరికి అసలు నాకు అమ్మో చెప్పలేమండి. అంత 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 అలసిపోయానమాట. అబ్బా గోపురం కింద వేద్దాం. అదిగోండి ఇప్పుడు మీ ఎదురుగుండా ఉన్న జ్యోతులు ఉన్నాయి చూడండి. అవి జ్యోతులు వచ్చేసి 10 యాన్స్ 15 యాన్స్ 25 యాన్స్ అనమాట. మనం డిఫరెంట్గా కొట్టుకోవచ్చు. కాకపోతే దేవుడు మన రేట్లు చూడడం కాబట్టి మనం ఏది పడితే ఇదే మనకు కావాల్సినవి పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళు చెప్పారు ఎదురుగుండా ఉన్న 3 స్వరూపాలు ఒక స్వరూపం వచ్చి అంటే క్రియేట్ చేస్తుందంట, ఇంకో స్వరూపం డిస్ట్రాయ్ చేస్తుందంట, ఇంకో స్వరూపం వచ్చేసి ఏంటి పాలిస్తుందంట. మరి ఆ స్వరూపాలు ఏంటో నేను చెప్పను, మీరే తెలుసుకోండి. ఎందుకంటే ఇది తావిజం, మా హిందూయిజం కాదు. సో కాకపోతే అలా వాళ్ళ కల్చర్లో మాత్రం అలాగే ముగ్గురు అలా డిఫరెంట్గా పాలిస్తున్నారని చెప్పేసి చెప్పారు. మరి సో నాకైతే తెలియదు. మరి ఇక్కడైతే గైడ్ ఎవరో చెప్పలేదు నాకు. తను అడిగాను ఎంత అంటే ఒక 10 ఏళ్ళు అన్నాడు. నేను కూడా ఒక 10 ఏళ్ళు ఒక జ్యోతి కొనుక్కుని వెలిగిద్దాం, ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి. అది ఇక్కడ ఉన్న ఈ వ్యాక్స్ వచ్చేసి ప్యూరిఫైడ్ వ్యాక్స్ అంట. మరి ఈ వ్యాక్స్తో చేస్తారంట. ఎందుకంటే మన హిందూ ధర్మంలో అయితే మాత్రం ఈ వ్యాక్స్తో మనం ఎప్పుడు దీపాలు వెలిగించాం, కానీ వీళ్ళు మాత్రం వ్యాక్స్తోనే వెలిగిస్తారు. కానీ ఆ వ్యాక్స్ మాత్రం వీళ్ళు తయారు చేసిన వ్యాక్స్ అయితేనే మంచిదంట. మరి ఆ వ్యాక్స్ ఇండియాలో ఏమన్నా ఉందా? అలాంటి వ్యాక్స్ ఉంటే ఏం చేస్తారు? ఒక్కసారి నాకు కింద కామెంట్లో చెప్పండి. అసలు మామూలుగా లేదు కదా. అదిగోండి 10 ఏళ్ళ మాట. అది ప్లస్ సింబల్ ఉందండి. ప్లస్ సింబల్ అంటే 10 మాట వీళ్ళ ఉద్దేశంలో. సో నేను ఆల్రెడీ వెలిగించానండి, అక్కడ పెట్టాను. అదిగోండి వెలిగిస్తున్నాను చూడండి ఇది మాట. సో నా వంతు రెస్పెక్ట్ నేను ఖచ్చితంగా ఇస్తున్నానండి. అదిగోండి 3 దేవుళ్ళు ఎదురుగుండా. సో వాళ్ళు ఆ 3 స్వరూపాలంట. తనే చెప్పిందండి. నా వంతుకి చెప్పడం కాదు, తను ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు. 3 స్వరూపాలు ఉంటాయి. ఆ టోపీ కూడా తీసేయాలంట. టోపీ పెట్టుకోవద్దని టోపీ తీసి కంపల్సరీ టోపీ తీసి మాత్రం నమస్కారం పెట్టాలంట. వాళ్ళు నాకు చెప్పారు. ఎలా చెప్పారో వాళ్ళ కల్చర్ని క్లియర్గా ఫాలో అయ్యానండి. ఎందుకంటే వాళ్ళ ప్లేస్కి వచ్చాం కాబట్టి వాళ్ళ కల్చర్ని ఫాలో అవ్వడం మన మినిమం థింగ్. సో ఫాలో అయ్యాను. చూసారా 3 స్వరూపాలు. సో వీళ్ళు కూడా అలాగే నమ్ముతారన్నమాట. మనం ఇదే శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎలాగో వీళ్ళకు కూడా అదే 3 స్వరూపాలు, కానీ డిఫరెంట్ నేమ్స్ అండి. సో నాకు క్లియర్గా అయితే తెలియదు సేమో కాదో అని చెప్పేసి. సో నేను మీకు దాని గురించి ఏం చెప్పట్లేదు. సో అది కాబట్టి. కానీ కంపారిజన్లో మాత్రం వాళ్ళు యూజ్ చేసే విధానం మాత్రం సేమ్ ఇండియా టైప్లోనే ఉందండి. మళ్ళీ ఇంకో గృహ అది అయిన తర్వాత ఇప్పుడు అంటే మనం వచ్చిన రూట్ కాకుండా ఇంకో రూట్ అన్నమాట మళ్ళీ. అసలు వామ్మో అసలు ఎలాగండి బాబు, అసలు ఒక్కరు రావటం ఏంటో అసలు అర్థం అవుతలేదు నాకైతే. నేను నడిచి అమ్మో అసలు కాళ్ళు జారితే వెళ్ళిపోతాం, ఇంకా జాడి బల్లాటే. అలా మళ్ళీ వెనక్కి రావడం ఉండదు. చూసారా ఎలా ఉందో పరిస్థితి. దేవుడా నాకు కాళ్ళు అటు ఇటు పెట్టాల్సి వస్తుందండి. కారణం ఏంటంటే అదిగోండి అది స్ట్రైట్గా పెడితే నాకు కాలు అంత లేదు అసలు. ఇది చిన్నగా ఉన్నాయి అవి. అంటే ఆ టైంలో ఉన్నవాళ్ళు మాట క్లిస్టోఫోబియా. ఎస్ నాకు గుర్తొచ్చింది. ఎవరికన్నా క్లిస్టోఫోబియా ఉంటే మాత్రం ఈ ప్లేస్ కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా కష్టం అండి. అది నేను వెళ్తున్న విధానం చూడండి మీకే అర్థమవుద్ది. చాలా కష్టం అన్నమాట. లోపల నుంచి బయట నుంచి లోపల రావడం, లోపల నుంచి బయటకు వెళ్ళడం చాలా కష్టం. దేవుడా చూడండి వీళ్ళందరూ అన్నారు నువ్వు ఒక్కడే నేను ఇప్పుడు దాకా చూసిన ఇక్కడ దాకా వచ్చిన ఫారినర్ అని చెప్పేసి. సో ఒకటి మాత్రం ఖచ్చితం అండి, చైనాలో నేను తిరిగిన ప్లేసులు ఇప్పుడు దాకా ఎవరో తిరగలేదండి. మళ్ళీ ఇది ఇంకొకటి వామ్మో అసలు ఏంటండి బాబు, ఎటునేటి నుంచి వెళ్తామో కూడా అర్థం అవుతలేదు అసలు నాకు. కానీ మీకు నా అడ్వెంచర్ ఎలాగ అనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మామూలు కష్టం కాదండి. 3.5 గంటల లోపలే నడిచానండి. నా ఏళ్ళు కూడా నెప్పెట్టేసే, లక్కీగా గ్లౌ ఉంది కానీ అయినా నెప్పెట్టేసి ఏళ్ళు కాళ్ళు అన్నీ. ఎందుకంటే ఆ పాకడాలు అన్నీ చేయడాలు అసలు అదే మెట్లు తిన్నంగా లేవండి. మన ఏదో వంకర టెంకర్లాగా ఉన్నాయి. పైగా అదో క్రిస్టోఫోబియా లాగా అంటే ఇరుక్కున్న ప్లేసుల్లోకి వెళ్ళడం అన్నట్టు. కానీ మౌంటైన్ లోపలికి వెళ్ళాలి, లోపల చూడాలి, ఏదో నిధులు ఆ టైప్లో ఉండాలంటే మాత్రం దీనికన్నా మంచి ప్లేస్ ఇంకోటి దొరకదండి. నిజంగా చెప్తున్నాను. ఇది వచ్చేసి ది బెస్ట్ మాట. అసలు ఏంటో అసలు నేను జీవితంలో ఎలాంటి ప్లేసులకు వస్తానా అనుకోలేదు. అలాంటి ప్లేసులన్నీ నేను తిరిగేస్తున్నాను. అసలు చూసారా చాలా కష్టం మీద దిగుతున్నాం అన్నమాట. మామూలుగా అదిగోండి ఇప్పుడు మేము వెళ్తున్నాం కాబట్టి యువతలేపు ఉన్న వాళ్ళందరూ గోడ కత్తుకుపోయారు. మాకు వేస్తున్నారు అన్నమాట ఇలా వెళ్ళడానికి.
అది నేను కూడా యువతలో గోడ కతుక్కుని వెళ్తున్నాను, చూసారా అది మాట. ఇప్పుడు ఒక్కరు వస్తే ఇంకోళ్ళు వెళ్ళడానికి ఉండదన్నమాట దారి. ఈ పక్కన చూసారా చెక్ పెట్టారు, అవి కూడా ఏంటంటే ఏదో స్తూపాలు అన్నమాట. ఎవరెవరు చెక్కారో కూడా దాని మీద రాసుంది. కాకపోతే అది వచ్చేసి ఏన్షియంట్ చైనీస్ కాబట్టి నా వల్ల కాదు. ఇప్పుడు ఏన్షియంట్ చైనీస్ వేరండోయ్. మనకి సాంస్క్రిట్ తెలుగు ఎలాగో వీళ్ళకి ఆ టైంలో మాట. సో అది కంప్లీట్గా వేరు. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళానండి. అమ్మ నేను నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు, ఎటు వెళ్తున్నానో కూడా అర్థం కావట్లేదు. అంటే ముందు ఉన్న వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోవడం. అది కూడా ఇంకోటి రాశారు అక్కడ, అది 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 వచ్చేసి దూరం మూసారంట, ఇటు నుంచి వెళ్ళిపోవాలంట ఆవిడ చెప్తోంది. అవతలేపు వస్తే లోపలికి వెళ్తే వేరే కొండలోకి దారంట, అందులోంచి వేరే కొండలోకి దారంటే మా అమ్మో ఏంటో మరి అసలు ఈ లోపల ఎలా చెక్కేశారండి వీళ్ళు. ఇంకో విషయం నాకు అర్థం కావట్లేదు ఏంటంటే వాళ్ళకి డైరెక్షన్ ఎలా తెలిసిందని చెప్పేసి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇండియాలో ఉన్న వాస్తు శాస్త్రం ప్రకారం డైరెక్షన్ అంట. నేను ఒకసారి ఇండియా అదే వాస్తు శాస్త్రం గురించి ఒక వీడియో అయితే తీశానండి. మీరు ఒకసారి నా ప్లేలిస్ట్లో చూసుకుంటే ఉంటుంది కొన్ని వీడియోస్లో. ఆ వాస్తు శాస్త్రం చాలా బాగా ఫాలో అవుతారండి చైనీస్ వాళ్ళు, నిజంగా మామూలు విషయం కాదు అది. అమ్మ వచ్చేసినట్టున్నావేంటి, అమ్మ వచ్చావండోయ్. ఇందాక మనం అవతలేపు వెళ్ళాం, ఇప్పుడు యువతలేపు నుంచి వచ్చామన్నమాట. అదే 2 దారులు చూసారా, ఇందాక లెఫ్ట్కి వెళ్ళాం, ఇప్పుడు రైట్ నుంచి వచ్చాం. కానీ ఎంట్రన్స్ సింహద్వారం మాత్రం ఇదేమాట. దీన్ని వచ్చేసి ఇదివరకు రాయితో మూసేవారు అన్నమాట. రాయితో మూసైతే లోపలికి వెళ్ళడానికి ఏం ఉండేది కదా. అమ్మ చివరికి అడ్వెంచర్ ముగిసిందండి, ఓ రేంజ్లో అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్.